హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే బీరంగూడ శివాలయంకి వెళ్తున్నాము. ఎప్పుడు ఇది నెక్స్ట్ డే ఆఫ్ శివరాత్రి నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. అంటే మేము శివరాత్రి రోజు వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. జాతర మామూలుగా జరగదు. శివరాత్రి రోజు అయితే అంత క్రౌడ్ ఉంటుంది, అంత బాగా జరుగుతుంది అన్నమాట జాతర. ఎందుకంటే నేను శివరాత్రి రోజు ఒకసారి వెళ్ళాను, అప్పుడు చూసాను అనమాట. మాకు అప్పుడు దర్శనం అవ్వడానికి కూడా 4 అవర్స్ టైం అయితే పట్టింది. అందుకని చెప్పేసి మేము ఈసారి శివరాత్రికి వెళ్ళలేదు. శివరాత్రి నెక్స్ట్ డే వెళ్ళాము. అంటే నార్మల్ కార్తీక మాసంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంటాం అనమాట. మాకు దగ్గరేనమాట బీరంగూడ. అందుకని మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్తున్నాం. సరే అప్పుడు శివరాత్రి రోజు వెళ్ళాం కదా, క్రౌడ్ చాలా ఉండింది. ఇప్పుడు శివరాత్రి నెక్స్ట్ డే వెళ్దాము, అంత క్రౌడ్ ఉండదులే అని చెప్పేసి వెళ్ళాము. కానీ ఉన్నారు, కాకపోతే శివరాత్రితో పోల్చుకుంటే తక్కువ ఉన్నారు, కానీ జనం అయితే ఉన్నారు. అక్కడ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. మాకైతే ఇది చూడగానే అండి, మాకు ఆంధ్రాలో తిరునాళ్ళు జరుగుతాయి అన్నమాట. ప్రకాశం డిస్టిక్, గుంటూరు డిస్టిక్ ఇటు సైడ్ అయితే నాకు తెలుసు అనమాట, బాగా జరుగుతాయి. ఇంకా ఎక్కడ జరుగుతాయి, కాకపోతే నాకు తెలియదు. నాకు ఓన్లీ ప్రకాశం, గుంటూరు డిస్టిక్లో తిరునాళ్ళు మాత్రమే తెలుసు అనమాట. సో మాకు చాలా అంటే చాలా బాగా చేస్తారు తిరునాళ్ళు. సేమ్ ఇలానే ఉంటుంది, కాకపోతే మాకు ప్రభలు ఉంటాయి, మస్ట్ అండ్ షుడ్ ప్రభలు, డీజేలు చాలా ఉంటుంది. ఇక్కడ అది లేదు, అది ఒక్కటే మిస్ అయ్యాను. మిగతాదంతా సేమ్ ఉండింది, కాకపోతే ఇక్కడ పిల్లల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లా ఉన్నాయన్నమాట. చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ ఓన్లీ శివయ్య పాటలతోనే తక్కువ సౌండ్తో తక్కువ డీజేతో పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది. మాకు ఇప్పుడైతే తిరునాళ్ళు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ సౌండ్స్కి వెళ్ళాము అంటే 2 డేస్ వరకు చెవులు పని చేయవన్నమాట, గుయ్యి అంటుంటాయి అనమాట. సో ఇదైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు ఇది ఈ అంగళ్ళు ఇవన్నీ చూస్తుంటే అండి చిన్ననాటికి రోజులే గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళ చేతులు పట్టుకొని అలా మొత్తం తిరణాలంతా తిరిగొచ్చి అన్నీ చూసుకుంటూ, ఐసులు తింటూ, పీకలు ఊదుకుంటూ చాలా అంటే చాలా గుర్తొచ్చినాయి. ఆ డేస్ అన్నీ చాలా మెమొరబుల్ డేస్ అనమాట. అవన్నీ గుర్తొచ్చినాయి. మేమైతే ఇప్పుడు వెళ్ళాం కానీ దర్శనంకి వెళ్ళలేదు, క్యూ ఉండింది. సరేలే నెక్స్ట్ మండే వెళ్దాము అని చెప్పేసి దర్శనంకి వెళ్ళకుండా ఓన్లీ ఆ జాతర వరకు తిరిగి వచ్చాము. సో ఇలా ఈ గేమ్స్ ఇవన్నీ చూస్తుంటే ఆ డేసే గుర్తొచ్చాయి. నేను మా అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నాము, ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అని మాట్లాడుకుంటూ జాతర అంతా తిరిగి వచ్చామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇలాగ తినేటివి మా సైడ్ అయితే జిలేబీలు, బూంది చెక్క, ఇంకా పంచదార చిలకలు అవి బాగుంటాయి అన్నమాట మా సైడు. సో తిరునాళ్ళు వెళ్తే అవి తీసుకోవడము రావడము, ఇలాంటి బెలూన్స్, గేమ్స్ అండి, ఇట్లాంటి ఫన్నీ గేమ్స్ ఉంటాయి చాలా. మా అన్నయ్య వాళ్ళు అయితే భలే ఫన్నీగా ఆడేవాళ్ళు. ఇదైతే ఇంకా ఇష్టం అండి నాకైతే. ఇదైతే చూడగానే టక్కున అమ్మాయికి మనీ ఇచ్చేసి వేయించుకున్నాను. నాకు మా పాప అయితే ఇంత క్రేజీగా ఉన్నావు ఏంటి అసలు నువ్వు, అది కూడా వేయించుకుంటావా, అది పోతుంది కదంటే పోతే పోయిందిలే, ఇది చిన్నప్పుడు చాలా ఇష్టంగా వేయించుకునే వాళ్ళం అని చెప్పి వేయించుకున్నాం అనమాట. మీలో ఎంతమంది జాతరలు తిరునాళ్ళు ఎంజాయ్ చేశారు? మీకు చిన్నప్పుడు ఈ రోజులు ఎలా గుర్తొస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము చిన్ననాటి రోజుల్ని, కానీ మిస్ అవుతున్నాం, ఇప్పుడైతే రావు కదా. సో వచ్చినప్పుడు అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఇలా అయితే ఎంజాయ్ చేయాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.